అనగనగా ఒక హాలో ఎర్త్ లోని ఈ రోజు ట్రాప్ లోకి చాలా టిఫిన్ దొరికినట్టుంది. సమరమే ఊపిరి లెవెల్ ఎంట్రన్స్ తమ్ముడు. అందుకే హీరో చేసే స్లో మోషన్ స్టంట్స్ లో ప్రయత్నించకూడదు తమ్ముడు. ఈ డైరెక్టర్ ఏంటి ఇక్కడతో సెట్ అయిపోయినా కట్ చెప్పలేదు, జస్ట్ మిస్ రావుగా. ఇప్పుడు ఈ కుక్కలకి కట్ అని చెప్తే అర్థమవుతూ లేదో. ఆల్ రైట్ పప్పీస్, హీరో అంటే అయిపోయింది దొబ్బేయండి. వీడంటే బూబ్స్ బాదుకొని బెదిరిస్తున్నాడు. ఇక మీతో మాటలు వేస్ట్, టిఫిన్ చేసుకొని తినేయడం బెస్ట్. పిచ్చోడ్లో పాటలు పాడుతుంటే పిచ్చోడు అనుకున్నానే, వీడు చాలా తెలివైన వాడే, ట్రాప్ లేసాడు. అమ్మయ్యా బ్రేక్ఫాస్ట్ అనుకుంటే వారం రోజులకు మీల్స్ దొరికాయి. ఈ దుమ్ము ధూళి మొత్తం క్లీన్ చేసుకొని తినాలి. ఏంటో తినేది, నువ్వు మాకు దొరికావంటే జీవితాంతం మీల్సా. మెయిన్ హీరోని నాకే డైలాగులు వార్నింగ్ ఇస్తావా? పిసికి పిప్పి చేస్తా ఏమనుకున్నావు? ఒకరిని మర్డర్ చేస్తే గానీ భయం పుట్టదు. అయినా ఇది ఏం తిన్నది ఏంటో, లోపలంతా కంపు కంపు కొడుతుంది. అయినా ఈ ఎండాకాలం ఎన్నిసార్లు లాలు పూసుకున్నా చల్లగా ఉంటది. ప్రశాంతంగా టిఫిన్ చేయొచ్చు. నా దగ్గర టూత్ పేస్టే లేదు, మళ్ళీ ఉప్పు మసాలా అంటదేంటి? అయినా ఈ హాలో ఎర్త్ లో ఒక డాక్టర్ అయినా పెట్టాల్సింది కదరా. నేను కష్టపడి హంటింగ్ చేసి తింటున్న టిఫిన్ ఏది, నువ్వు లాక్కోట పెట్టే. ఎవరు ఇది? నా పేరు కింకం అయితే ఆజాబు అని పిలుస్తున్నాడు. ఏమయ్యా డైరెక్టర్, టిఫిన్లు చేయకుండా నాతో ఇలాంటి అడ్వెంచర్లు చేయిస్తున్నావు? నీ కప్పు కొత్త. మన సినిమా రిలీజ్ మార్చ్ 20th, ఏప్రిల్ కాదు. ఆయన ఈ డైరెక్టర్లు ఎన్ని సినిమాలు మనం సింగిల్ రోల్ ఇస్తారు ఏంటో. ఒక హీరోయిన్ లేదు, డ్యూయట్ లేదు, మధ్యలో ఈ పుచ్చి పన్ను ఒకటి. అర్జెంట్ గా రోబుజులు మింగే, లేదంటే ఎంత నేను ఫీమేల్ టైగర్ అయితే మాత్రం ఎంతకి తెగిస్తావా? స్టార్టింగ్ సీన్ లోనే రేప్ ఏంటి? ఇది లిప్ లాగ్ అనుకున్నావా? ఆటోమేటిక్ బుల్లెత్తాడు. ఫైట్ అయిపోయింది, టైటిల్ కార్డ్ వేసుకోరా డైరెక్టర్. ఓకే, ఇక టైటిల్ అయిపోయింది, ఫైటింగ్ రెడీ అవ్వాలి. ఏంటి మీదకి వచ్చాడు? హాలో ఎర్త్ లో ఒక డెంటిస్ట్ ని పెట్టండి, లేదంటే డైలీ నాకు ఒక టూత్ పేస్ట్ ఇవ్వండి. ఆ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉండేలా చూసుకోండి. ఈ ఐరన్ పన్ను బాగుంది. పొద్దున మంచి బ్రేక్ఫాస్ట్ దుబ్బింది. డైరెక్టర్ ఈసారి ఒక మంచి లంచ్ పెట్టరా, ఆకలేస్తుంది. ఒరే డైరెక్టర్, సడన్ గా ఎంత పెద్ద మాన్స్టర్ తో ఫైట్ పెట్టావేంట్రా? తేడా వస్తే దీనికి నేను లంచ్ అయిపోయేలా ఉన్నానే. ఈడి పిల్ల, ఇది తిన్నామంటే ఒక సైడ్ కూడా సరిపోడే. దా బాబు దా, చాక్లెట్ ఇస్తాందా? ఓహో, ఈ పిల్లోడు బూచోడు అనుకోండి, మనల్ని కదా. ఈయన్ని చూసా, ఆయన చూస్తే నాకే భయంకరంగా ఉన్నాడే. సూపర్ లంచ్ సీన్ పెడతామని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళకి నేను లంచ్ అయిపోయేలాంటి సీన్ పెట్టేవేంట్రా డైరెక్టర్? ఎవడు కట్ చెప్పేలా లేడు. ఇక వీళ్ళకి తాత శక్తి ఏంటో చూపించాల్సిందే. సింగిల్ టేక్ లో గుర్తు పడేసే యాక్షన్ హీరో అంటారా? ఉంగా అవును, ఈ పిల్లోడేంటి రే నువ్వేంట్రా? పిల్ల కొత్త, ఇంత చిన్న వయసులోనే నేను మెంటల్ హాస్పిటల్లో పెట్టాలరా? సర్లే పట్టుకోండి లేరా, ఏప్స్ టుగెదర్ స్ట్రాంగ్ అంటారు కాబట్టి మనం ఒకటి. రే కత్తి తీసావేట్రా? ఓంగా సౌని తల్లి. వీళ్ళందరూ పిచ్చి హాస్పిటల్ పారిపోయిన మెంటల్ ప్లస్ లో ఉన్నారే. ఏరా మెంటల్ నా పుట్టిపోయి, ఈ పిచ్చి హాస్పిటల్ నువ్వు వాళ్ళందరూ ఈ కత్తి ఎక్కడి నుండి వచ్చారో మర్యాద చెప్పరా? చూడు తమ్ముడు, డైరెక్టర్ గారు లంచ్ సీన్ పెట్టలేదు, డైరెక్ట్ గా దొరికో పచ్చిగా తినేస్తారు, మర్యాదగా చెప్పు. ఈ బండోడు అంతే అన్నాడు కానీ వాళ్ళందరూ మెంటలు. మళ్ళీ ఆ మెంటల్ ప్లేస్ మనం తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. అక్కడ నుండి కష్టపడి తప్పించుకుంటే ముందు ఈ రడ్డీ ఆయన తొలగించుకోవాలి. అన్నా ఇక్కడ వాటర్ తాగితే చాలా బలం వస్తుందంటారు. రండి, చల్లగా ఉంది, నీళ్ళు తాగుతాం. ఎండగా ఉంది కదా, మీరు కూడా కలిసిపోయారు. ఈ పింగరోడు భలేగా ట్రాప్ లో ఇరుక్కున్నాడు, ఎలా అయినా ఎదికించి పారిపోవాలి. ரொம்ப తేడా இருக்கும்டா.
ఓ రే డైరెక్టర్, మళ్ళీ వీడితో కూడా నన్ను ట్రాప్ లో ఇరికించేలా చేసావా? అన్నీ మెంట్లాంటారా? ఒరాంగటన్ పిల్ల అంటే ఎంత తెలివి ఉంటుందో చూపించా. దాన్ని కూడా చెప్పేసావా? నీకు చాలా బలం ఉంది కాంగోయ్. ఈ పిల్లేస లేకపోతే లంచ్ లో నేను మంచిగా నంచుకుంటా. పిల్లాడిని కనీసం తిన్నానా లేదని కూడా అనుకోండి తినేస్తున్నాడు. మళ్ళీ డిస్టర్బ్ చేస్తే మంచిగా తినేస్తాడేమో. ఆకలిగా అడుగుతున్నాడు, ఆకలిగా ఉంది, ఒక ముక్కిస్తారా? సర్లే, డైరెక్టర్ గారు చాలా లేట్ తర్వాత ఒక మంచి లంచ్ పెట్టాడు. నువ్వు కూడా నాది ఒకటి ఒక ముక్కు తిను. దా, ఏంటి అలా చూస్తున్నావు? తినే. అన్నదాత సుఖిబావ చూడడానికి బండోడ్లా ఉంటాడు కానీ మనసు మంచిదే. నేను వచ్చేసా, మళ్ళీ నా దారిలో ఇంకొక ఫీమేల్ టైటన్ బలి. సినిమా ఎంట్రీ సీన్ నుండి ఈ ఫీమేల్ టైటన్స్ మీద నీ పెత్తనం ఏంట్రా? అయినా నేను ఎంత చదువుకునే నిబ్బిని కాదు, క్వీన్ టియామత్ని అని ప్రతిసారి నేను ఎందుకు అంటానో తెలుసా? ప్రతి జిల్లాలో మనం కూడా మన్మధుడు కాబట్టి. అందుకే నా పేరు గాడ్ జిల్లా. ఎలా పుట్టి ఎప్పటిలో ఈ హాలీవుడ్ లో చూస్తూ ఉన్నాను. ఇంత పెద్ద బ్రిడ్జు, మీలాంటి మెంట్లోలు ఎక్కడున్నారో బాబు? ఇదిగో అన్న, నువ్వు అడిగిన మెంట్లో జాతి మేమంతా ఇక్కడే ఉంటాం. ఒంగ తాత, ఎంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదరా. అన్న వద్దన్న వద్దన్న, అక్కడ పెద్ద మెంట్లో లోపలికి వెళ్ళకన్నా. ఈ దోలతో పాటు నన్ను ఎక్కించేలా ఉన్నాడు మళ్ళీ. రే సుఖు, పారిపోయినాడు మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చారా? అంతా నా కర్మ. అటలకు ఆడు పడితే పడ్డాడు, మనకెందుకులే. సాయం కావాలా మాస్టరు? ఈ వయసులో మీకు ఈ పనులు అవసరమా? చౌడే ఏంటి ఒక్క గుజ్జుకే పడుకొని పెట్టేశాడు? రే గజల, ఎవరిని తెచ్చావురా? సినిమాకి మెయిన్ హీరో రా తమ్ముడు. అన్నా అక్కడ ఎవడో మన వాళ్ళని కొడుతున్నాడు. ఓహో, ఈ పిచ్చోరకు లీడర్ మెయిన్ మెంట్లో ఈడేనా? ఎలా ఇప్పుడు నీకు కూడా స్లో మోషన్ ఎఫెక్ట్స్ పెట్టాలేంట్రా? ఎవడీడు కండబల్స్ ఉన్నాడు, పొడుగున్నాడు, కానీ పన్నేంద్రా ఈ పుచ్చు పొన్నోడు నాతో ఫైట్ చేస్తాడంట. సూపర్ చోకేశా. ఏరా ఉంగా, నన్నే లేపడానికి ఒక హీరోని తెస్తావరా? సౌని అయ్యో, ఒక్క హీరో రాగానే ప్రతి ఒక్కడు నాకే ఎదురవుతున్నారేంట్రా? రానా చూసుకుందాం. మర్యాదగా ఓటమి అంగీకరించి దొబ్బేరా. ఈడికి కూడా తాత శక్తి చూపించాల్సిన టైం వచ్చేసింది. ఒక్క దెబ్బకి పడిపోయి వెంట్రా. రే నువ్వు ఆగరా. ఎన్ని మంది వస్తారో రండ్రా, మెయిన్ హీరోన్ రా, కింగ్ కాంగ్ ఉంగమ్మ. నీకు అమ్మమ్మ లాంటిదని తీసుకొస్తానండ్రా. అబ్బో, దాన్ని పిలుస్తున్నాడేంటి? షేక్ అయిపోతాయి నాకు. ఇప్పుడు ఈ మెంటలోడికి అమ్మమ్మ కూడా ఉందా? అదెంత మెంటల్తో! వామ్మో, ఏంది ఇలా ఉంది? దీని ముందు మన తాత శక్తి కూడా పనిచేయట్లేదు. చెయ్యేంటి గడ్డకడేస్తుంది. రే పట్టుకోండ్రా వాడిని. రండిరా రండి, నా ట్రాప్స్ లో ఇరుక్కోండి. రండిరా క్యా రండిరా, నీ ట్రాప్ ట్రిక్ మాకు తెలిసిపోయిందిరా. రే అయినా పైన రాళ్ళు పడుతున్నాయట్రా, ఎవడ్రా ట్రాప్ రిలీజ్ చేసింది? శక్తి నువ్వు తాత, ముందు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరా. ఏ రంగం? స్వరంగమా? రే అందరూ సిద్ధంగా రా. ఈసారి తడిక మధ్యన గట్టిగానే ఉండాలరా. అందరూ సిద్ధంగా రా, భోజనాలకు కాదు యుద్ధానికి. అమ్మయ్యా, నా చేయి బాగా అయిపోయింది. ఇప్పుడు ఎవడొస్తాడో రండిరా ఉంగా, తాత శక్తి రుచి ఏంటో చూపిస్తా. అయితే జాయింట్ బల్లి గడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎక్కడున్నావు మిస్టర్ జాయింట్ బల్లి? కొద్దిగా హెల్ప్ కావాలి. వస్తున్నారా వంగ? అమ్మయ్య, తిన్నంగా వచ్చి ఆ కన్నంలో దూకే. ఏంటి అంత స్పీడ్ లో వస్తున్నాడు? నా మీదకి కాదురా బాబు, ఆ పక్కన హాలో కన్నంలోకి దూకు. అరే ఆగో, ఒంగని బుర్ర తక్కువ బల్లి, స్పీడ్ అవ్వకరా బల్లి రే. నీ కంట్లో వేసే కొట్ట, ఎన్ని రోజుల తరచు వచ్చి సహాయం అడిగితే ఇలా అటాక్ చేస్తావరా? దొంగ దెబ్బ తీస్తావా? ఏంట్రా మళ్ళీ ఆటోమేటిక్ కూడా వదులుతున్నావు? తాత శక్తి రుచి చూడరా. ఎరా బల్లి బాబాయ్, నీకు ఆటోమేటిక్ బ్రేక్ పవర్ లేకపోతే ఈ విధంగా ఉంటుందిరా నీ పరిస్థితి.
కాకపోతే నువ్వు దొంగ దెబ్బ తీయడం కరెక్ట్. మళ్ళీ దొంగ దెబ్బ తీసి ఆటోమేటిక్ బ్రెత్ రిలీజ్ చేస్తున్నాడు. రే ఈడేంటి మళ్ళీ ఒక్క దెబ్బకే నాకౌట్ అయిపోయాడు. ఎవరు కొట్టారు? టన్నులు రేడియేషన్ తాగడం పడుకోవడం ఇది తప్పించారు. ఏం చెప్తున్నా నీకు అర్థం కదా? నువ్వు తాగిన రేడియేషన్ అంతా కూడా ఇప్పుడు ఉపయోగించాల్సిన పని వచ్చింది. ఈ గాజులేగడేంటి గాలి నుంచి తెరుస్తున్నాడు. అర్థమైపోయి ఉంటది. మనం కూడా అడిచేద్దాం. హీరోలు వచ్చారు రాయ్. ఇక మొదలు పేదకోడికి తాత శక్తి చూపించాల్సిందే. ఏ మోత్రా వచ్చి కాపాడైనా నైస్ చేస్తుంది. ప్రతిసారి ఓఫ్ మొత్తానికి సర్ఫేస్ కి వచ్చాం. మొత్తం ఎండగా ఉంది. లే శివ మొత్తం ఎంత చల్లగా చేయి. ఈ ఎండాకాలం మన వల్ల కాదు. జై తాతమ్మ. ఎలా ఉంది తమ్ముడు తాత శక్తి? ఇప్పుడు తడిక నీ పన్ను ఊడిన తడిక. గాజులా చెప్పానా బుర్రతోటి నోటించాలి. ఆ క్రిస్టల్ పేల కొట్టేస్తే ఇది పని అయిపోద్ది. ఇంతవరకు ఫైట్ వేస్ట్. ఎలా మోస్తున్నావన్నా ఈ గొడ్డల్ని? జై తాత. ఓయ్ కాంగ్ ఆ తడిక గారిని ఇటుసురు. టాక్సీ డైరెక్టర్ మొత్తానికి మళ్ళీ మెయిన్ విలన్ ని నాతోటి చంపించా. స్వాగ్ చూడు తమ్ముడు. నా పవర్ చూడు తమ్ముడు. అమ్మో తాత ఏంటిది? బీచ్ లో పడుకొని చిరాకు వచ్చింది. హాయిగా ఇక్కడ పడుకుందాం. వెచ్చగా ఉంది. చూడండి ఇక మీరెవ్వరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. మీ కాపాడే హీరో వచ్చేసాడు. ఆ హీరోని తెచ్చింది నేనే. చూడమ్మా షీమో, హీరోయిన్ అడిగితే నీతో నన్ను హీరోయిన్ గా పెట్టించే డైరెక్టర్ గాడు. అడ్జస్ట్ అవ్వు. నా పేరు కింగ్ కాంగ్. నాతో పెట్టుకున్నవాడికి బ్యాంగ్ బ్యాంగ్. మళ్ళీ నెక్స్ట్ సినిమాలో కలుసుకుందాం మిత్రులారా. అంతవరకు బాయ్.